హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 20 ఎపిసోడ్ యార్. అందరూ డైనింగ్ ఏరియాకు చేరుకున్నారు. అప్పుడే వచ్చి చైత్రని తను కట్టుకున్న చీరను చూసి ఊర్మిళ మొహం వివర్ణమయ్యింది. లైట్ రోజ్ కలర్ శారీలా నిజంగానే రోజా పువ్వులా ఉన్న ఆమె రూపం ఎందుకు ఆమెకు నచ్చలేదు. రూపం నచ్చలేదా, లేక తన కొడుకు తెచ్చిన చీర కట్టుకోవడం నచ్చలేదో, లేక చైత్ర స్థాయికి తనకు సరిపోదనుకుందో, ఏదైతేనే మొత్తానికి కోడల మీద నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. చిన్నమామ్ చూసావా ఈవిడ గారి రాజభోగం, పైన రూమ్ సర్వీసెస్ టైం టు టైం అన్నీ అందుతున్నాయి. ఏదైనా అంటుంటే నాని నోరేసుకుని పడిపోతుంది. ఆ చీర చూడు, అన్నయ్య తెచ్చింది, పరాయి మగాడు తెచ్చాడనే సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా కట్టుకుందో అని ఊర్మిళ చెవి తినేసిందిలయ్యా. చూస్తున్నాను. మీ నానితో మాట్లాడాలి. నువ్వేం కదిలించకు, నీ మీద పడుతుంది ఆవిడ అని మెల్లగా చెప్పింది ఊర్మిళ. కొడుకు పేల్చబోయే బాంబుకి ఏమైపోతుందో పాపం చీరకే కుళ్ళుకుంటే. రుక్మిణి జాహ్నవి వడ్డిస్తుంటే చైత్ర అందిస్తుంది. అది బామ పక్కన నిలబడి తన సతివైపు చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ నాని అంటూ స్వీట్గా పిలిచాడు దేవ్. చెప్పు నాన్న అంది పెద్దావిడ. నీ స్నేహితురాలి మనవరాలు ఏమైనా చదువుకుందా అని సాగతీశాడు. తను చదువు సంగతి నీకెందుకు దేవ్ అని మధ్యలో దూరింది ఊర్మిళ. నేను నానిని అడుగుతున్నాను అని సీరియస్గా అయ్యాడు. అంతే చప్పుని నోరు మూసేసింది ఆమె. ఏం చదువుకున్నావు చైతు అని ప్రేమగా అడిగింది బామ్మ. తనని అడ్డంగా బుక్ చేస్తున్నాడు అనుకుని నేనా బామ్మగారు అది అది అంటూ నీళ్ళు నవ్వింది చైతు పాప. తను ఎంబీఏ చేసింది నాని, కోడింగ్ కూడా వచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా పట్టుందట అని టకటకా పాఠం చెప్పేసింది జాను పాప. హతవిధి, కొంప ముంచావు జానమ్మ అనుకుని లోపల ఏడ్చేసింది చైత్ర. అవునా, చాలా మంచి క్వాలిఫికేషన్ అమ్మా అని మెచ్చుకున్నారు భరద్వాజ్. డాడ్, మనకు న్యూ ఎంప్లాయీస్ కావాలి కదా, చైత్రని తీసుకుందాం ఏమంటారు అని ఏమి ఎరగనట్లు అడిగాడు దేవ్. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదండి అని టక్కున సమాధానం చెప్పింది చైత్ర. అంత చదువుకుని జాబ్ చేయకపోతే ఎలా చెప్పు చైతు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాల దెబ్బలా ఉండి ఏవేవో అనవసరమైన ఆలోచనలు వచ్చి మైండ్ని చెడగొడతాయి. ఏమంటావు నాని అంటూ బామ్మని మధ్యలోకి లాగింది జాను. నువ్వు నా బంగారు తల్లివే అని చెల్లెల్ని చూసి మురిశాడు దేవ్. తాను ఎన్ని రోజులు ఉంటుంది మన ఆఫీస్లో జాబ్ చేయడానికి అని విసుగు ప్రదర్శించింది ఊర్మిళ. అవును చిన్న డాడ్, ఎంతకంటే గుడ్ క్వాలిఫికేషన్స్ బయట చాలామందికి ఉంటాయి. పైగా తిను ఇంటి గెస్ట్కి తను వెళ్ళిపోతే ఇబ్బంది కదా అని వంత పాడిందిలయ్య. తను వెళ్ళిపోతుందో లేదో తర్వాత నువ్వు పద ఆఫీస్కి, నీకు తగ్గ వర్క్ రెడీగా ఉంది అకౌంట్ సెక్షన్లో అన్నాడు దేవ్ గతుక్కుమని. అదేంటి, నేను వేరే కోర్స్ చేయాలి కదా, నా రిజల్ట్స్ రాలేదు అని నసిగింది లయ్య. దాన్ని ఒళ్ళు అదే మోసుకోలేనట్లుంటే ఇక జాబ్ వర్క్ కూడా చేస్తుందా నీ చెల్లి, చాలే సాంబరం అని నిట్టూర్చి, చైతు నువ్వు జాబుకు వెళ్ళు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేయాలి, మనం అంతా చదువు చదివి వృధాగా పోనివ్వకూడదు, తను వస్తుంది శివ అంది పెద్దావిడ. గొంతులో పచ్చి అడ్డం పడినట్లు గుట్టగా పడలేదు, మాట బయటకు రాలేదు చైత్రకు. గుమ్మరంగా నవ్వుకుంటూ చచ్చింది గొర్రె, లేకపోతే నిలుగుతావే, ఇప్పుడేం చేస్తావో చూస్తానే అనుకుంటూ తన వైపు చూడగానే సన్నగా కన్నుగీటాడు దేవ్. దేవ్ కన్నుగీటగానే తడబడి తల తిప్పేసింది చైత్ర. నీతో నేను వస్తాను, టెన్షన్ పడకు ఓకే మెల్లగా చెప్పి చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసింది జాహ్నవి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారు. రూమ్లోకి రాగానే నీ వరుస ఏమీ బాగోలేదు రాజా అంటూ భర్త మీద విరుచుకుపడింది ఊర్మిళ. నేనేం చేశాను, అలా కాట్ల కుక్క మాదిరి అరుస్తున్నావు ఊర్మి అంటూ కూల్ వాయిస్ అడిగాడు భరద్వాజ్. కోపంతో బుసలు కొడుతూ నేను కుక్క అంటూ రేగింది. ఏదో మాట వరుసగా అన్నానులే, కుక్కతో పోలుస్తానా చండాలంగా అని ఐస్ పెట్టారు. ఇన్నర్ ఫీలింగ్ ఏంటనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. మొన్న ఏమన్నారు, మిసెస్ మధుకర్ నా బుర్ర అంతా తినేస్తుంది, దేవ్ చాలా రూడ్గా బిహేవ్ చేశాడంట రితికతో అని అరిచింది. ఆ పిల్ల ఏమందో వాడిని అంటూ సాగదీశారు. ఏమంటుంది, మ్యారేజ్ కోసం అడిగితే చాలా ఇన్సల్ట్ చేశాడంట, పైగా తాను ఎవరినో లవ్ చేస్తున్నా అని కథలు అల్లాడంట. అవునా, లవ్ చేశాడా, అమ్మాయి బాగుంటుందా అని ఆసక్తిగా అడిగారు. రాజా, నీకేమైనా మతిపోయిందా, దేవులు ఎవరిని లవ్ చేయలేదు, ఎవరిని కావాలని కట్టుకథలు చెబుతున్నాడు. చేయలేదని నీకెలా తెలుసు, నువ్వేమైనా చూసొచ్చావా, అంత గట్టిగా వాదిస్తున్నావు, వాడు తిన్నాడో ఉన్నాడో పట్టించుకో, పెద్ద చెబుతుంది అని వ్యంగ్యంగా చమత్కరించారు భరద్వాజ్. తనేమి కిడ్ కాదు ఆలనా పాలనా చూడడానికి, ఒంటి చేత బిజినెస్ రన్ చేసే ఘట్టమనేని దేవాన్స్ అని బలుపుగా చెప్పింది. ఎంత ఎదిగినా
అమ్మకు కొడుకే. మాకే మా అమ్మ లేకపోతే ఏదోలా ఉంటుంది. వాడికుండదా? నీతో వాదం ఎందుకు గాని, దేవికి నచ్చకుండా నువ్వు నేను ఏమీ చేయలేము. తన మనసులో ఎవరో ఉండి ఉంటారు. సో, మిసెస్ మధుకర్‌కి క్లియర్‌గా చెప్పెయి పెళ్లి జరగదని. మొహమాటానికి వెళ్తే కడుపొస్తుందట. అలా నీ మొహమాటంతో ఇంటికి చేటు తీసుకురాకు అంటూ మెత్తగా క్లాస్ స్పీకర్ భరద్వాజ్. పళ్ళు నూరేస్తూ ఎలా అయినా రితికి నీ కోడల్ని చేస్తాను. ఎవరు కాదన్నా జరుగుతుంది అని మంగమ్మ శపథాలు చేసింది. బయటకు కాదులేండి ఇన్నర్‌లో చేసింది ఊర్మిళ. జాను బలవంతంతో రెడీ అయ్యి ఆఫీస్‌కి బయలుదేరింది చైత్ర పాప. కారులో ముందు అన్నా చెల్లెలు కూర్చున్నారు. వెనక సీట్లు చైత్ర ఎక్కింది. కారు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు దేవ్. జానుతో మాట్లాడుతూ నీ ఫ్రెండ్‌కి మాటలు రావేంట్రా చిన్ను? ఎప్పుడు ముంగి మొహం, ముచ్చి మొహం వేసి ముడుచుకునే ఉంటుంది అని కవ్వించాడు. ఎందుకు రావు సూపర్‌గా మాట్లాడుతుంది అని నవ్వింది జాను. కొందరు నేలముచ్చిలా ఉంటూ గోతులు తీస్తారు కేర్‌ఫుల్‌గా ఉండు అని మిర్రర్‌లో నుండి చైత్రని చూశాడు. కోపంగా చూసి మొహం తిప్పుకుంది. ఎన్ని అన్నా నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్లు పెదాలు ఎలా బిగించిందో అని సణిగాడు. ఆ మాట వినిపించినట్లు గోతులు తీసేసి మీ అన్నయ్య గారి ఆస్తులేమి కొట్టేయను అని చెప్పు జాహ్నవి అంటే వ్యంగ్యంగా అంది చైత్ర. అబ్బో పలికింది చిలక విన్నావా చిన్ను అని కవ్వించాడు దేవ్. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏం మాట్లాడలేదనుకున్నావా? మాట్లాడడం రాదనుకున్నావా? చైత్ర అక్కడ ఏమనుకున్నావో పైకి సాఫ్ట్ లోపలంతా ఓవర్ మాస్ అంటూ భారీ డైలాగ్ కొట్టింది జాహ్నవి. నీ ఎలివేషన్ తగ్గట్లేదురా నీ ఫ్రెండ్ అని మిర్రర్ నుండి చూసి కళ్ళు ఎగరేశాడు దేవ్. టైం బట్టి బయటకొస్తాయి ఎవరి గుణాలైనా అని కచ్చిగా అంది చైత్ర. అవునవును పగటి వేషగాళ్ళ అలా టైం బట్టి మారతాయే అని వెటకరించాడు. వేషం రంగు ఎన్నాళ్ళో ఉండదు జాను. ఎప్పుడోకప్పుడు వెలిసిపోతుంది అది తెలుసుకోమను. ఎవరిది వెలుస్తుందో తెలిసిందిలే ఇంకా తెలుస్తాయి ఓపిక పడితే అని చెప్పరా చిన్ను అన్నాడు దేవ్. నన్ను మధ్యలో మీడియేటర్ని చేసి ఆడుకుంటారా అని కరిసింది జాను. అవును మీ ఆయనగారు ఏం చేస్తారు అని సాగదీశాడు దేవ్. ఆ కోడిగుడ్డు మీద ఏకలు పీకుతాడు అని అంతే సాగదీసింది చైత్ర. గోలి సోడా కొట్టినట్టు కిసుక్కుని నవ్వింది జహను. ఓ ఈజ్ ఇట్ గుడ్ జాబ్. మరి పీకిన ఈకలు నీకు పార్సిల్ చేస్తాడా? నువ్వు వింజామర అల్లుకోవచ్చు అని మంటగా అన్నాడు దేవ్. ఓ పంపారే మీకు ఒకటి స్పాన్సర్ చేస్తాలేండి అని వెక్కిరింతగా అంది. మాకు ఏసీలు ఉన్నాయి కదరా చిన్ను అని నువ్వు అట్టే పెట్టుకో. పర్లేదు తీసుకోండి మా గుర్తుగా జాబ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇస్తాను అని డ్రామాటిక్గా అంది చైత్ర. నాకు తెలిసే నువ్వు కొంచెమని వస్తున్నావు కదా పులుసు కార్పిస్తాను అనుకున్నాడు దేవ్. నాకు తెలుసు నీ పగ ఏం చేసినా తీరడం లేదని ఎలా ఇరికించావు. ఏం చేయాలనుకుంటున్నావో నేను చూస్తాను. ఊరుకుంటుంటే పిచ్చిపోతున్నావు అనుకుంది చైత్ర. అవును నువ్వు అని ఏదో అడగబోయి ఆగిపోయాడు దేవ్. ఏదో దెప్పబోయాడు. చెల్లెలుందని తన గుట్టు బయటపడుతుందని మింగేశాడు. చొప్పనాతోడు అని నిన్నర్లో తిట్టుకుంది. మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తుందో ఈ గుడ్లతోనే నన్ను పడేసింది దొంగ మొహంది అని దేవ్ గుంజుకున్నాడు. ఆటో వాళ్ళ కాస్త బెంజ్‌బాబు అయ్యాడు. ఆటోతో పాటే ఆ మంచితనం కూడా ఏడపోయిందో కాకులెత్తుకెళ్ళాయి కాబోలు అని అన్ని అబద్ధాలే పైగా నిందలు ఎదుటి వాళ్ళ మీద వేస్తాడు అని పెదవులు కదుపుతూ తిట్టుకుంది. ఎవరి మనసులో వాళ్ళు రకరకాలుగా తిట్టుకుంటూ చేరాల్సిన గమ్యం చేరారు. ఏంటి చైతు పాప నీకు కూసంత ధైర్యం వచ్చినట్లుందేంటి అని సమత్కరించింది సోలు పాప. కావాలని మోజుపడి తీసుకెళ్తున్నాడు కదా ఇక చూస్తాడు. తను తెడ్డెం అంటే నేను ఎడ్డెం అంటాను చూడు అని చెంగు దులిపించి చైత్ర. చూసుకోండి ఎవరి ప్రతాపం ఎంతో అని నవ్విపోయింది సోల్. 7 అంతస్తుల ఎత్తులో విశాలంగా ఉండి దేవ్ ఆఫీసు ఓనర్స్ కోసం అరేంజ్ చేసిన లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశాడు వినయంగా గార్డ్. లిఫ్ట్లోకి ప్రవేశించారు ముగ్గురు. డోర్ క్లోజ్ అయింది. మూగముద్దులా ఉండకుండా కాస్త యాక్టివ్గా ఉండమని చిన్ను. అలా అని అందరితో రాసుకు పూసుకుంటే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు దేవ్. నేను ఎంప్లాయీని నీ బానిసని కాదు నా మీద రిస్ట్రిక్షన్ పెట్టడానికి అని కరిచింది చైత్ర. జాను కళ్ళు విశాలంగా సాగాయి చైత్ర దూకుడుతనం చూసి. నువ్వేంటో లోపలికి వెళ్ళాక డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ చేస్తాను కదా ఎందుక తొందర అన్నాడు దేవ్. అంతా డెమో వేసి మరీ చూపించక్కర్లేదు నేనంత ముద్దుని కాదు అని మువ్వారింపుగా అంది. ఏంటి అలా చూస్తున్నావు చూసావా నీ ఫ్రెండ్ గడుస్తాను అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దేవ్. చైతు నువ్వేనా లేక నీ ప్లేస్లో నీ డూప్ వచ్చిందా అని ఆశ్చర్యంగా అంది జాను. ఏంటో ధైర్యంగా ఉండాలి అంటావు ఉంటే నువ్వా కాదా అని విక్రిస్తావు.
ఏమైనా మీ అన్నా చెల్లెలు కొంచెం తేడానే అని మూతి తిప్పింది చైత్ర. ఓవర్ స్మార్ట్ అబ్బా! ఇంతలో అంత మార్పా? హౌ? అంటూ భుజాలు స్ట్రక్ చేసింది జాను. మరేమనుకున్నావు? చాలా పైత్యాలున్నాయి. బోలెడు వేరియేషన్స్ చూపిస్తుంది మేడం. స్పృహ తప్పి పడిపోకు అని లిఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో తన బాడీ లాంగ్వేజ్ మార్చేసి, మొహాన్ని గంభీరంగా మార్చేసి, రాయల్‌గా నడుచుకుంటూ వెళ్ళాడు దేవ్. సాఫ్ట్ వినయంగా విష్ చేస్తుంటే తల కూడా తిప్పకుండా తిన్నగా తన చామరకి వెళ్ళిపోయాడు. వెనుకే వస్తున్న జానుతో పాటు ఉన్న చైతన్యని చూసి ఎవరు? ఈ అప్సరసా అని మైమరిచారు జెంట్స్. లేడీస్ అయితే జెలసీ ఫీల్ అవుతూ తాము పూసుకున్న తట్టెడు మేకప్ మొహాల మీద వెగుటు పుట్టింది. వాళ్ళందరూ అలా చూస్తుంటే అడుగులు తడబడి జాను దగ్గర చేరిపోయింది చైత్ర. అప్పుడు తల ఎత్తి చూసి వాట్ అంటూ గొంతు చించుకుని, మా మొహాల మీద కోతులు బొమ్మలాటలు ఏమైనా ఆడుతున్నదా అలా చూస్తున్నారు అని గయ్యమని పడింది జాన్వి. జాను అరుపుకి డంగైపోయి దెబ్బకి సిస్టంలో తలదూర్చేశారు అందరూ. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పద అని చకచకా అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. జాను ఎందుకంత కోపం అని మెల్లగా అడిగింది చైత్ర. వాళ్ళతో అలాగే ఉండాలి. వాళ్ళ ఎదవ ఎక్స్‌ప్రెషన్ చూసావా ఎంత దరిద్రంగా ఉందో? మెత్తగా ఉంటే వత్తేస్తారు. పైగా మన మీదే గసిప్స్ స్ప్రెడ్ చేస్తారు. వల్గర్ మంద అని మొహం చిట్లించి నువ్వు అలాగే సీరియస్‌గా ఉండు అని హితబోధ చేసింది. వీళ్ళ వెనకే వచ్చిన జయంత్ అంతా విని ఈ కంచె అలాడిస్తుంది కదా అని నవ్వుకుంటూ వచ్చాడు. డోర్ తీసుకుని లోపలికొచ్చారిద్దరు. సిస్టమ్ ఆపరేట్ చేస్తూనే పడ్డాయా నీ నోటితో అని అడిగాడు దేవ్. నీ ఎంప్లాయీస్ చాలా లేజీగా ఉన్నారన్నాయ్. అందరినీ పీకి పడేయ్. న్యూ రిక్రూట్ చేసుకో అంది నవ్వుతూ జాహ్నవి. వచ్చేవాడు కూడా లేజీగా ఉంటే అని రివర్స్గా అడిగాడు దేవ్. ఏముంది వాళ్ళని పీకేయడమే అని నవ్వుతూ వచ్చాడు జయంత్. నువ్వేంటి పిడుగులేని వాళ్ళని ఎలా దిగబడ్డావు అని ఐబ్రో అప్ చేసింది జాహ్నవి. నా గురించి తర్వాత ఎవరు తిను అచ్చం బాపు బొమ్మలా ఉంది అని చైతన్యని స్కాన్ చేశాడు. నీకు చెల్లెలవుతుంది, నాకు వదినవుతుంది అని చురక వేసింది. నాకు చెల్లిలా? మరి చెప్పవే ఇంత అందంగా ఉంటే మా చెల్లులు తప్ప మీ ముచ్చు మొహాలకి అంత సీన్ ఎక్కడ ఇచ్చింది? హాయ్, ఐ యామ్ జయంత్. ఆ సీట్లో కూర్చున్నాడే అతని ఫ్రెండ్ని అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. చిన్నగా నవ్వి హాయ్ అంది చైత్ర. సొంత డప్పు అని మూతి విరిచింది జాను. ఏం చేస్తాం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. మీరు ఎలాగో చెప్పరు కదా అని పెదవి విరిచాడు జయంత్. నువ్వు వచ్చిన సంగతి చెప్పి దొబ్బే అని యాటిట్యూడ్గా అన్నాడు దేవ్. ఆ మాటకు నోరులో తెరిచి ఆశ్చర్యంగా చూసింది చైత్ర. ఏంటి షాక్ అయ్యావమ్మా? గెస్ట్లంటే వీళ్ళ కలుసు. ఏం చేస్తాం మనకి ఎలాంటి వాళ్ళు దొరికారు అని షాడమోహంతో అన్నాడు జయంత్. రేయ్ నీ నసేంట్రా బాబు, మాకు వర్క్ ఉంది. పనేంటో చెప్పు, సాగదీయకు జలగల అని విసుగు ప్రదర్శించారు దేవ్. ఏం లేదు బావా, నా ఫ్రెండ్ సిస్టర్ ఉంది. మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వు. వేకెన్సీలు ఉన్నాయని తెలిసింది, అందుకే అడుగుదామని వచ్చాను. ఏ నీ కంపెనీ ఉండగా మేమెందుకు ఇస్తాం అని కోపంగా అంది జాన్వి. అది నా దగ్గర చేయదంట. అది అంటే అని ఐబ్రో అప్ చేసి చూసింది జాను. అమ్మ తల్లి పదార్థాలు తీకు, అది ఒక చెల్లె. కొంచెం దూరం బంధుత్వం కూడా ఉంది. నీకు పనోడితనం లేదని ఆమెకు తెలిసిపోయింది కాబోలు, అందుకే నీ దగ్గర చేయనని ఎగిరి తన్నింది అని ఎద్దేవా చేశాడు దేవ్. పళ్ళు నూరుతూ సందు దొరికితే చాలే వెక్కిరించడానికి రెడీగా ఉంటారు అన్నా చెల్లెలును. ఆ సందు దొరకకుండా చూసుకోవాలి తప్పు మాదా అంటూ మూతి తిప్పింది జాను. సరే బాబా మ్యాటర్లోకి రండి అన్నాడు జయంత్. మొహమాటానికి పోతే ఏదో వచ్చిందంటే అలా నేను మొహమాటానికి పోయే రకాన కాదు. సో నీ పాటలు నువ్వు పడు అని నిర్మోహమాటంగా చెప్పాడు దేవ్. అనుకున్నా నీ నోటి వెంట ఇదే మాట వస్తుందని. ఏదో చిన్న ఆశ, మరీ అంత కరుకోటకుడు కాదని అంటూ ముక్కు చీదాడు. అనుకున్నావా? అలా అనుకుంటే అడగకుండా ఉండాలి కదా అని కుక్కరించింది జాను. చురుగ్గా చూశాడు జయంత్. ఏంటా లుక్కు అని కళ్ళు ఎగరేసింది. ఎన్నాళ్ళు డెవిల్వే అనుకున్న రాక్షసులు ఎప్పుడు రూపాంతరం చెందావే అని చూస్తున్నా అంటూ అక్కసుగా అన్నాడు జయంత్. మొన్న అఘోరాలను కలిసానులే, వాళ్ళు ఏవో తాయెత్తులు ఇచ్చారు, అప్పుడు మారా. ఏ నీకు కావాలా అని రకరకాల వేరియేషన్స్ పండిస్తూ వంకరగా అంది జాను. పక్కున నవ్వింది చైత్ర. చూసావామా ఎంత వ్యంగ్యంగా ఉంటుందో అని బిక్కమొహం పెట్టాడు జయంత్. గండు పిల్లకి బొంతేలికి సాక్ష్యమా అని వెటకారంగా అన్నాడు దేవ్. జయంత్ నొసల దగ్గరకు ముడిపడ్డాయి చైత్రని టీచ్ చేసేసరికి. అది గమనించి ఏదో సామెత చెబుతున్నా, ఏదో వింత విడ్డూరాలు చూస్తావేంట్రా అని కవ్వించాడు. ఓ సామెత పొడిచావా? నీలో హాస్య గ్రంథులు ఉన్నాయే అని డౌట్ కొట్టిందిలే అని. బావా ఈ కదూ నా బంగారాన్ని కదూ, ఒక జాబు దానం చేయరా నాయనా, నెక్స్ట్ జన్మలో లవర్గా పుట్టి నీ రుణం తీర్చుకుంటా అని బ్రతిమలాడాడు జయంత్.
ఛీ ఎదవ నీలాంటి లేజీ పర్సన్ నేను లవ్ అవ్వడమా ఏ జన్మలోను జరగదు అని ఈసడించాడు దేవ్. పోనీ కిడ్నీ అవుతా అని కిచకిచ నవ్వాడు జయంత్. ఏ జన్మలోనైనా ఒకటే భార్య నాకు, మరో ఆమె వైపు కన్నెత్తి కూడా చూడను అని చైత్రని చూస్తూ చెప్పాడు దేవ్. ఆ చూపులకు తడబడి కోల కళ్ళని వాల్చేసింది చైత్ర. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.